ఉదయం ఫోన్ చేసిన ఆ అన్నోన్ క్లయింట్ సీక్రెట్‌గా మాట్లాడిన మాటలు రమేష్ రవిచంద్ర చెవుల్లో మారుమోగుతుంటాయి. అసలు రవిచంద్ర మ్యాన్షన్‌లో ఏం జరుగుతుందో ఒకసారి కథలో వెనక్కి వెళ్లి చూద్దాం. కారు డ్రైవ్ చేస్తున్న రమేష్ కళ్ళ ముందు వీజీ వాళ్ళు స్విస్‌కి బయలుదేరక ముందు జరిగిన ఆ ఇన్సిడెంట్ కదలాడుతుంది. ఆ రోజు ఒక ఫారిన్ కంపెనీ గురించి డీటెయిల్స్ కావాలని రమేష్ ఇంటికి రీచ్ అవ్వగానే వెంటనే వీజీకి ఫోన్ చేస్తాడు. ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది కానీ ఎవ్వరూ లిఫ్ట్ చేయడం లేదు. కృష్ణమూర్తి గారు దగ్గరకు వచ్చి, "ఏంట్రా ఆ హడావిడి? ఏమైంది?" అని అడిగారు. "ఏమీ లేదు నాన్న, విక్రమరాయ్ గారితో ఒక చిన్న విషయం మాట్లాడాలి. ఆయన ఫోన్ ఎత్తట్లేదు" అని అంటాడు రమేష్ రవిచంద్ర. "ఇంట్లోనే కదా ఉన్నాడు, ఫోన్ ఎందుకురా? నేరుగా అతని రూమ్‌కి వెళ్లి మాట్లాడు" అని సింపుల్‌గా అంటారు కృష్ణమూర్తి గారు. ఇక్కడ బెడ్రూమ్‌లో స్వప్నిక అద్దం ముందు నిలబడి జుట్టు సర్దుకుంటుంది. వీచే మెల్లిగా వెనక నుండొచ్చి ఆమె నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా తన వైపు లాక్కుంటాడు. ఆ సడన్ స్పర్శకి స్వప్నిక గుండె వేగంగా కొట్టుకుంటుంది. అద్దంలో వీచే కళ్ళల్లోని కసిని చూస్తూ వణుకుతున్న గొంతుతో వద్దు అన్నట్టు తల ఊపుతుంది. మత్తుగా వణుకుతున్న గొంతుతో, "వీజే వదులు, ఎవరైనా వస్తారు, తలుపు కూడా సరిగా వేయలేదు ప్లీజ్" అని అంటుంది స్వప్నిక. ఆమె మెడ వంపులో తన పెదవులను ఆనిస్తూ లో గొంతుతో, "ఎవరొస్తే నాకేంటి స్వప్ని? నా ప్రాణం నా చేతుల్లోకొచ్చింది. ఈ చలిలో నీ వెచ్చదనం నాకు కావాలి. నిన్ను ఇలా వదిలేయడం నా వల్ల కాదు" అంటూ వీజే ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఆ చంద్రవంక లాంటి నడుమును గట్టిగా నొక్కుతూ మెడవంపులో ముద్దులు కురిపిస్తుంటే స్వప్నిక ఇక తనని తాను ఆపుకోలేకపోతుంది. వెనక్కి తిరిగి వీజే మెడ చుట్టూ చేతులు వేసి అతని గుండెల్లో ముఖం దాచుకుంటుంది. ఇద్దరి శ్వాసల వేగం పెరుగుతుంది. వీజే చాలా ప్యాసినేట్‌గా ఆమె పెదవులను తన పెదవుల మధ్య బంధించేశాడు. ఆ ముద్దులో ఉన్న ఇంటెన్సిటీకి స్వప్నిక పూర్తిగా అతని మాయలో పడిపోతుంది. ఆమె మెత్తని జ్యూసీ లిప్స్‌ని తనివితీర ఆస్వాదిస్తూ ఏదో లోకంలో విహరిస్తున్న స్వప్నిక కింది పెదవిలోకి కస్సున తన మునిపంటిని దింపుతూ ఆమె పెదవులను వదులుతాడు విజయ్. "అబ్బా! ఏంటి విజయ్ ఇది? రాను రాను నువ్వు డెవిల్‌లా తయారవుతున్నావు" అని అతని భుజం మీద ఒక దెబ్బ వేస్తూ ఆ రొమాంటిక్ మూడ్‌లో నుండి బయటకొస్తుంది స్వప్నిక. అంతే, వెంటనే డ్రెస్సింగ్ టేబుల్ నుండి లిప్ బామ్ తీసి ఆమె పెదవికి రాస్తూ, "కూల్, ఈ మాత్రం దానికే ఇంత ఫీలయితే ఎలా? రేపు స్విస్‌లో ఇంతకు మించి ఉంటుంది మరి. అప్పుడు ఏం చేస్తావు?" అని కన్ను కొడతాడు విజయ్. స్వప్నిక విజయ్ ఛాతీపై తల ఆనించి కాస్త ఊపిరి పీల్చుకుంటూ సిగ్గుతో అతని గుండెల్లో ముఖం దాచుకుంటుంది. ఇంతలో రమేష్ తటపటాయిస్తూనే మెల్లిగా విజయ్ రూమ్ వైపు వెళ్తాడు. డోరు సగం తెరిచి ఉండడంతో లోపలికి చూస్తాడతను. అక్కడ విజయ్ స్వప్నికలు ఒకరి కౌగిట్లో ఒకరు ఒదిగిపోయి చాలా క్లోజ్‌గా నిలబడి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ అంత క్లోజ్‌గా ఉండటం చూసి ఆశ్చర్యపోయిన రమేష్ వెళ్ళిపోదామని వెనక్కి తిరుగుతాడు. అప్పుడే స్వప్నిక మాటలు అతన్ని అక్కడే కట్టిపడిస్తాయి. "విజయ్, ఇంకెన్ని రోజులు నువ్వు ఈ విక్రమరాయ్ ముసుగులో ఉంటావు? అత్తయ్య, మామయ్య వాళ్ళ బాధ నీకు అర్థం కావడం లేదా? మామయ్య మగవారు కాబట్టి మనసు చంపుకొని రాజు కోసం మళ్ళీ పెళ్లి చేశారు. కానీ అత్తయ్య ఆడ మనసు, ఆడదాన్నైనా నాకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదేమో. ఆమె నా పక్కన నిన్ను చూసి తట్టుకోలేకపోతుంది. రాజ్ నిన్ను నాన్న అని పిలిచినప్పుడల్లా నువ్వే తన విజయవని తెలియక తన కొడుక్కి పుట్టిన కొడుకు ఒక అపరిచితుణ్ణి నాన్న అని పిలుస్తుంటే ఆ నానమ్మ మనసు ఎంత తల్లడిల్లిపోతుందో కదా" అని బాధగా అంటుంది స్వప్నిక. అంతే, అయోమయంలో పడిన రమేష్ గుండె జల్లుమంటుంది. అంటే తన మనసు విక్రమ్ రాయ్ తన కొడుకని చెప్తుంది నిజమేనన్నమాట అని అనుకున్న అతను ఉక్కిరిబిక్కిరవుతూ అక్కడే ఆగిపోతాడు. "నాకు తెలుసు స్వప్ని, కొద్ది రోజులు ఆగక తప్పదు. ఇప్పుడు నేను ఎంత వాదించినా మారిపోయిన నా రూపం చూసి నా గొంతు విని ఎవ్వరూ నమ్మరు. పైగా ఈ ఆస్తిని నిన్ను నా సొంతం చేసుకోవడానికి నేను ఈ గేమ్ ఆడానని అందరూ అనుకుంటారు. దానికి ఇంకా సరైన టైం రావాలి స్వప్ని" అని చిన్నగా నిట్టూర్పు విడుస్తాడు విజయ్. "అయితే డీఎన్ఏ టెస్ట్ చేయిద్దాం విజయ్.
అప్పుడు ఎవ్వరు కాదనలేరు కదా అని టక్కున అంటుంది స్వప్నిక. అప్పుడు చిన్నగా నవ్విన విజయ్, అది నాకు తెలియదా? కానీ ఆలోచించొకసారి. నేను ఒక బిజినెస్ మ్యాన్ రూపంలో ఉన్న మాఫియా డాన్ అని నాగిరెడ్డి సిండికేట్ వాళ్ళకి తెలుసు. ఒకవేళ ఇప్పుడు DNA టెస్ట్ చేయించినా, వాళ్ళు నన్ను నమ్మినా నమ్మకపోయినా, నా ఐడెంటిటీని స్మాష్ చేయడానికి నాపై ఒక మాఫియా డాన్ అనే శాశ్వత ముద్ర వేసి, నన్ను ఒక ఫ్రాడ్ అని ప్రపంచాన్ని నమ్మిస్తారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా నీకు? నిన్ను, రాజ్‌ని, మన ఫ్యామిలీని నేను పూర్తిగా పోగొట్టుకోవాల్సొస్తుంది. అందుకే ఇప్పుడు అలాంటి రిస్కొద్దు అని అంటాడు విజయ్. ఆ మాటలు విన్న రమేష్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. విజయ్ చెప్పేది నిజమని అర్థమవుతుందతనికి. విజయ్ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఎంత నరకం అనుభవిస్తున్నాడో తెలిసి ఉక్కిరిబిక్కిరవుతూ ఏదో లోకంలో ఉన్నట్టు స్టడీ రూమ్‌లోకొచ్చి చైర్‌లో కూలబడతాడు రమేష్ రవిచంద్ర. అసలు ఇన్నాళ్ళు విజయ్ వెనుక ఏం జరిగింది? ఇంతలా ప్రేమించే తన ఫ్యామిలీకి దూరంగా ఎందుకున్నాడు? మళ్ళీ ఇప్పుడు మాఫియా డాన్ అని అంటున్నాడేంటి? ఇన్నాళ్ళ తర్వాత వచ్చాక కూడా ఎవరికీ తెలియకుండా ఎందుకు ఇంత సీక్రెట్‌గా ఉంటున్నాడు? వాడి మాటలు వింటుంటే ఏదో పెద్ద ప్రాబ్లమే ఉన్నట్టుంది. అసలు స్వప్నిక విక్రమ్ రాయ్‌తో పెళ్లి కొప్పుకుందంటేనే అది రాయిలా వచ్చింది ఖచ్చితంగా విజయ్ అని ఆమెకు ముందే తెలుసు. శ్రీరామచంద్రుడికి ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య అన్నట్టుగా విజయ్ జీవితంలో స్వప్నికకి తప్ప మరొకరికి చోటు లేదు. సీత లాంటి తన కోడలు స్వప్నిక మనసులో కూడా విజయ్‌కి తప్ప మరొకరికి చోటు ఉండదు. తనపై పరాయివాడి నీడ పడటం కూడా ఇష్టపడదు. నిజంగా నా కొడుకు, కోడలు ఇద్దరు ఆదర్శ దంపతులు అని మనసులో సంతోషపడిన రమేష్‌కి వెంటనే ఒక ఐడియా తడుతుంది. దాన్ని అమల్లో పెట్టాలని అనుకుంటాడు ఆయన. ఇంతలో ఆయన ఫోన్ రింగ్ అవుతుంది. వెంటనే స్క్రీన్‌పై చూస్తే విక్రమరాయ్ నుండి కాల్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆల్రెడీ నిజం తెలిసిపోయిన రమేష్‌కి ఆ పేరు చూడగానే చేతులు వణుకుతాయి. గొంతు సవరించుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఆయన. అటువైపు నుండి చాలా ఫార్మల్‌గా బిజినెస్ స్టైల్‌లో హలో! చెప్పండి రమేష్ గారు. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? అని అడుగుతాడు విజయ్. రమేష్ గారు అని అటువైపు నుండి ఆ మాట వినగానే రమేష్ రవిచంద్ర గుండె ఒక్కసారిగా ముక్కలైపోతుంది. చిన్నప్పుడు డాడీ డాడీ అంటూ తన చుట్టూ తిరుగుతూ నోరార పిలిచిన తన కొడుకే ఈరోజు పరాయివాడిలా తన పేరు పెట్టి పిలుస్తుంటే ఆ తండ్రి తట్టుకోలేకపోతాడు. ఆటోమేటిక్‌గా రమేష్ కళ్ళ నుండి కన్నీళ్లు గిర్రున తిరుగుతూ అతని బుగ్గలపైకి జారిపోతాయి. నోట్లో నుండి మాట రావడం లేదు. గొంతు పూడుకుపోతుంది. కానీ తనని తాను చాలా కష్టం మీద కంట్రోల్ చేసుకుంటూ ఏడుపు అక్కున్న రమేష్ రవిచంద్ర బరువైన గొంతుతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ అది అదే రాయ్ గారు, మనం మొన్న ఒక ఫారెన్ కంపెనీతో డీలింగ్స్ కుదుర్చుకుందామని మాట్లాడుకున్నాం కదా, దాని విషయంలో నాకు చిన్న డౌట్ వచ్చింది, అందుకే మీకు ఫోన్ చేశాను అని అంటాడు. అవునా, సరే చెప్పండి రమేష్ గారు, ఏంటా డౌట్ అని కామన్గా అడుగుతాడు విజయ్. రమేష్ ఆ కంగారులో కూడా ఒక 10 నిమిషాల పాటు ఆ ఫారిన్ కంపెనీ డీలింగ్స్ గురించి వీజీతో చాలా ప్రొఫెషనల్‌గా డిస్కస్ చేస్తాడు. వీజీ కూడా అన్నిటికీ క్లియర్‌గా సమాధానం చెప్తాడు. అంతా అయిపోయాక రమేష్ మెల్లిగా అసలు మ్యాటర్‌కి వస్తాడు. రాయ్ గారు అన్నట్టు మీరు స్విస్‌కి ఏ టైంకి బయలుదేరుతున్నారు? అని అడుగుతాడు రమేష్. ఈరోజు రాత్రి రమేష్ గారు, రాత్రి ఫ్లైట్‌కి స్విస్‌కి బయలుదేరుతున్నాం అని అంటాడు విజయ్. ఓహ్! అవునా? సరే రాయ్ గారు, మీరు వెళ్ళే టైంకి మేము ఖచ్చితంగా ఎయిర్‌పోర్ట్‌కి వస్తాం. మీకు సెండ్ ఆఫ్ ఇస్తాం అని అంటాడు రమేష్. ష్యూర్ రమేష్ గారు, థ్యాంక్ యూ అని ఫోన్ కట్ చేస్తాడు విజయ్. కానీ రమేష్ మాత్రం ఆ ఫోన్ని అలాగే పట్టుకొని సీట్లో వెనక్కి వాలిపోయి కాసేపు ఏడుస్తాడు. నా కొడుకు నా కళ్ళ ముందే ఉండి కూడా వాణ్ణి ప్రేమగా నేను పిలవలేకపోతున్నాను అని ఆరాటపడతాడు. ఆ రోజు మధ్యాహ్నం విజయ్, స్వప్నిక ఇద్దరు ఏదో పని మీద బయటకు వెళ్తారు. ఇంట్లో ఎవరు లేని టైం చూసి రమేష్ రవిచంద్ర హడావిడిగా వాళ్ళ రూమ్‌లోకి వెళ్తాడు. విజయ్ హెయిర్ షాంపిల్‌ని కలెక్ట్ చేసి ల్యాబ్‌కి పంపడానికి అతను వాడే ఒరిజినల్ దువ్వెన కానీ, లేదా అతను వాడిన
ఏదైనా పర్సనల్ వస్తువు దొరుకుతుందేమో అని పిచ్చివాడిలా వెతుకుతాడు రమేష్ రవిచంద్ర. కానీ రూమంతా వెతికినా ఆయనకు కావలసిన బలమైన ఆధారం ఏది అక్కడ దొరకలేదు. దాంతో రమేష్ ముఖం పూర్తిగా వాడిపోతుంది. చాలా బాధగా, నిరాశగా తలదించుకుని తన రూంలోకి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి ప్యారిస్ ఎయిర్‌పోర్ట్ లగేజ్ అంతా చెక్ ఇన్ అయిపోయింది. వీజే స్వప్నికలతో పాటు వాళ్ళని డ్రాప్ చేయడానికి రమేష్, ఉమేష్ ఇద్దరూ ఎయిర్‌పోర్ట్‌కి వస్తారు. లాంజ్‌లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా ఫ్లైట్ అనౌన్స్‌మెంట్ వినిపిస్తుంది. వీజే బోర్డింగ్ పాస్ పట్టుకుని వెళ్ళడానికి లేచి నిలబడతాడు. అతను అలా వెళ్ళబోతుంటే ఆల్రెడీ నిజం తెలిసిపోయిన రమేష్ రవిచంద్ర ఇక అస్సలు ఉండబట్టలేకపోతాడు. కొడుకు దూరం అవుతున్నాడనే బాధతో అతని దగ్గరకు వెళ్ళి ఒక్కసారిగా వీజీని గట్టిగా హగ్ చేసుకుంటాడు రమేష్ రవిచంద్ర. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా, వాయిస్ వణుకుతుండగా వీజీ భుజాలు తడుతూ, ఓకే రాయి గారు, జాగ్రత్తగా వెళ్ళండి, టేక్ కేర్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఫోన్ చేయండి, ఎప్పుడు ఫోన్లో టచ్లో ఉండండి, ప్లీజ్ రాయి గారు అని అంటాడు రమేష్ రవిచంద్ర. రమేష్ రవిచంద్ర కళ్ళు పూర్తిగా చెమ్మగిలడం, ఆయన వాయిస్‌లో ఉన్న ఆ తండ్రి తపన, ఎమోషన్ చూసి విజయ్, స్వప్నిక ఇద్దరు కూడా ఒక్కసారిగా అయోమయంలో పడిపోతారు. ఈయన ఎప్పుడు లేనిది నా మీద ఇంత ప్రేమ, ఆరాటం చూపిస్తున్నారేంటి అని విజయ్ కూడా మనసులో అనుకుంటాడు. కానీ పైకి మాత్రం అదంతా చూపించకుండా నవ్వి, ఖచ్చితంగా ఫోన్ చేస్తాను రమేష్ గారు, మీరేం కంగారు పడకండి అని చెప్పి స్వప్నికతో కలిసి లోపలికి వెళ్ళిపోతాడు విజయ్. వెనక్కి వస్తున్న రమేష్ భుజం మీద చేయి వేసి, ఏంటన్నయ్యా, విక్రమ్ రాయ్ వెళ్తుంటే అంతలా ఎమోషన్ అయిపోయావేంటి అని అడిగిన ఉమేష్ కళ్ళల్లో కూడా నీళ్లు వస్తాయి. రమేష్ రవిచంద్ర తన కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏం లేదురా ఉమేష్, ఎందుకో ఆ విక్రమ్ రాయ్ని చూస్తుంటే నా కొడుకు, అదే మన విజయ్ గుర్తొచ్చాడురా, అందుకే ఆపుకోలేకపోయాను, పద ఇంటికి వెళ్దాం అని అంటాడు రమేష్. అక్కడి నుండి రమేష్ ఇంకా ఉమేష్లు ఇద్దరు ఇంటికి రీచ్ అయ్యేసరికి అర్ధరాత్రి అవుతుంది. తన రూమ్కి వెళ్ళి చాలా నిరాశగా బట్టలు మార్చుకుంటున్న రమేష్ మనసులో మధ్యాహ్నం రూమ్ అంతా వెతికినా ఏ ఆధారము దొరకలేదనే బాధ ఇంకా పీడిస్తూనే ఉంది. బట్టలు మార్చుకున్న రమేష్ రవిచంద్ర తన చేతికున్న రిస్ట్ వాచ్ని విప్పి బెడ్ పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టబోతాడు. సరిగ్గా అదే టైంకి టేబుల్ ల్యాంప్ వెలుతురులో ఆ వాచ్ చైన్ మెరుస్తుంది. ఆ చైన్ లింక్స్ మధ్యలో ఏదో నల్లగా కనిపించడంతో రమేష్ కళ్ళు అటువైపు వెళ్ళగా దానిని నిశితంగా పరిశీలించి చూస్తాడు. అంతే, ఆ వాచ్ చైన్ సందులో ఒక 2-3 వెంట్రుకలు ఇరుక్కుని కనిపిస్తాయి. వాటిని చూసిన రమేష్ రవిచంద్ర ఒక్కసారిగా ఎగిరి గంతేసినంత పనిచేస్తాడు. ఆ వాచ్ని కళ్ళ దగ్గరకు తెచ్చుకొని చూస్తూ, ఓహ్ గాడ్, దొరికేసింది, నాకు కావలసిన ఆధారం దొరికింది. ఎయిర్‌పోర్ట్‌లో నేను విజయ్‌ని గట్టిగా హగ్ చేసుకున్నప్పుడు వాడి తల నా చేతికి తగిలి ఈ వాచ్ చైన్‌లో వాడి జుట్టు ఇరుక్కుపోయింది. నా కొడుకు గురించి నిజం ఏంటో నిరూపించుకోవడానికి ఆ భగవంతుడే నాకు ఈ ఆధారాన్ని ఇచ్చాడేమో. ఇక ఆలస్యం చేయకూడదు. రేపొద్దున్నే నా జుట్టుతో పాటు రాజు జుట్టు కూడా కలెక్ట్ చేసి ల్యాబ్‌కి వెళ్ళాలి అని మనసులో అనుకుంటాడు రమేష్. మధ్యాహ్నం నుండి పడిన బాధ అంతా మధ్యాహ్నం నుండి పడిన బాధ అంతా ఒక్క క్షణంలో మాయమైపోయింది. ఆయన ఆ వెంట్రుకలు ఊడిపోకుండా చాలా జాగ్రత్తగా ఆ వాచ్‌ని ఒక కవర్‌లో దాచిపెడతాడు. విజయ్ రమేష్ రవిచంద్ర కొడుకే అని అతని ముసుగును తీసేసి ప్రపంచానికి తెలియజేసే ఆ డీఎన్ఏ టెస్ట్‌కి మొదటి అడుగు పడనే పడింది. సరిగ్గా అదే టైంకి కారు స్పీకర్‌కి కనెక్ట్ అయి ఉన్న ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అంటూ గట్టిగా రింగ్ అవుతుంది. ఆ శబ్దానికి ఒక్కసారిగా గతం నుండి బయటకొచ్చాడు రమేష్. స్క్రీన్ వైపు చూడగా ఇందాక తను వెయిట్ చేస్తున్న ఆ కాన్ఫిడెన్షియల్ నంబర్. వెంటనే స్టీరింగ్ పక్కన ఉన్న బటన్ నొక్కి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రమేష్ రవిచంద్ర. అటువైపు నుండి సీక్రెట్‌గా, రమేష్ గారు, ఎక్కడి వరకు వచ్చారు మీరు? మీరు చెప్పిన అడ్రస్ దగ్గరే మీకోసం నేను వెయిట్ చేస్తున్నాను అని అంటాడు అతను. ఆ! ఆ! వచ్చేస్తున్నా. ఆల్రెడీ నేను కార్‌లోనే ఉన్నాను. మరో 10 నిమిషాల్లో డైరెక్ట్‌గా ఆ రెస్టారెంట్‌కి వచ్చేస్తాను. థాంక్ యూ అని అంటాడు రమేష్. వెంటనే రమేష్ ఫోన్ కట్ చేసి
తను నడుపుతున్న కారు యాక్సిలేటర్ని గట్టిగా నొక్కుతాడు. ఆయన కళ్ళల్లో ఇప్పుడు టెన్షన్తో పాటు ఒక తెలియని ఆరాటం కనిపిస్తుంది. ఇందాక ఇంట్లో వాళ్ళందరికీ తను ఒక క్లయింట్‌ని కలవాలని అబద్ధం చెప్పి వచ్చింది ఈ డీఎన్ఏ రిపోర్ట్ కోసమే. ఉదయం ఆ ఫోన్ చేసింది కూడా ఆయనే. ఎయిర్‌పోర్ట్‌లో వీజీ చుట్టూ వాచ్ చైన్‌లో దొరకడం. మరునాడు మనవడు రాజ్ తలదువ్వుతూ వాడి హెయిర్ శాంపిల్ కూడా కలెక్ట్ చేయడంతో పాటు తనది వీజీది కూడా హెయిర్ శాంపిల్స్ అన్నీ డీఎన్ఏ టెస్ట్ కోసం ఇవ్వడం అంతా ఆయన కళ్ళ ముందు కదలాడడంతో ఉదయం ఫోన్ చేసిన ఆ ల్యాబ్ మేనేజర్ సీక్రెట్‌గా మాట్లాడిన మాటలు రమేష్ రవిచంద్ర చెవుల్లో వినిపిస్తుంటాయి. ఇంతకీ ఆ ల్యాబ్ టెక్నీషియన్ ఏం మాట్లాడాడు? రమేష్ ఎందుకంత టెన్షన్ పడుతున్నాడు? తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.